హలో హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మధ్యాహ్నం పూట చక్కగా స్వాధ్యాయం సరస్సు చేసుకుంటూ ఉన్నాము. స్వాధ్యాయం సరస్సులో భాగంగా మనము శ్వాస మహావిజ్ఞానం అనేది 1వ భాగంలో నుంచి తీసుకొని ఇప్పటికి గాను 6 రోజులు పూర్తి చేసుకొని 7వ రోజులోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈ రోజు చక్కటి జ్ఞాన ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి స్వాధ్యాయంలో నుంచి సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారైన పితామహ పత్రిజీ గారిని స్వర్ణమాల కలికి పాదాభివందనం చేసుకుందాం. అలాగే సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు నేను శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే నా తల్లిదండ్రుల పాదాలకు కూడా నేను నమస్కరించుకుంటున్నాను. మరి ఇంత గొప్ప మహాజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి కూడా శిరస్సు వంచి వారి పాదాభివందనం చేసుకుంటున్నాను. మరి జూమ్ లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ నేటి స్వాధ్యాయంకి వెళ్ళిపోతాం. మరి నిన్న స్వాధ్యాయంలో మనకి ప్రేమ రాహిత్యం, ఎంతటి వారికైనా ప్రేమగా మాట్లాడలేకపోవటం వల్ల చాలా అంటే ప్రేమగా మాటల ద్వారా కూడా హింస అనేది ఉంది. ఒక హింస అంటే జంతువులు చంపటమే కాదు, హింస అంటే మరి సులువుగా మాట్లాడలేకపోవడం, ఎదుటి వారిని నొప్పించడం, అది కూడా హింసేనని చెప్పేసి నేను తెలుసుకున్నాం. అలాంటప్పుడు మనం ఎన్ని సాధనలు చేసినా, మరి ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎంత పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనమే లేదు. మనం ప్రేమగా ఎదుటివారితో మాట్లాడిన పక్షంలో ఏం చేసినా ఉపయోగం లేదు అని చెప్తున్నారు గురువులు. ఇవాటి అధ్యాయంలోకి వెళ్దాము. మా చిన్నతనంలో గుంటూరు అరండపేటలోని రాఘవేంద్ర విద్యాలయంలో నిశ్శబ్ద పీరియడ్ ఉండేదంట. వాళ్ళకి మాస్టర్ చెప్తున్నారు, వాళ్ళకి గుంటూరులో అరండపేటలో రాఘవేంద్ర విద్యాలయంలో ఆయన చదివారంట. అక్కడ నిశ్శబ్దం అనే ఒక పీరియడ్, మనకు అన్ని పీరియడ్లు సబ్జెక్ట్స్ పీరియడ్ ఉంటాయి కదా, అట్లాగే వాళ్ళకి నిశ్శబ్దానికి ఒక పీరియడ్ ఉండేదన్నమాట. చాలా గొప్పగా క్రమం తప్పకుండా ప్రధానోపాధ్యాయులు ఆ నిశ్శబ్దం క్లాస్ని దాదాపు పీరియడ్ మొత్తం చక్కగా జరిగేలా చూసుకునేవాళ్ళంట. మౌనము యొక్క విలువ గ్రహించిన మహనీయులు ఈ అమూల్యతను విద్యార్థి దశ నుంచే తెలియజేయాలని బాధ్యత మనందరిపైన ఉంది. ఎప్పుడో ఉండేది, ఇప్పుడు కూడా మనందరిపైన ఉంది, తెలియజేయాలి. ఇది మౌనం చాలా గొప్పది అని చెప్పేసి చెప్తున్నారు. కనుక మనం నిరంతరం మౌనంగా ఉంటేనే మన ప్రమేయం లేకుండా మరి మన నాసికారంధ్రాల ద్వారా ప్రతి క్షణము జరుగుతున్న వాయు ప్రవాహాన్ని గమనించగలం. మనము నిరంతరం కూడా మౌనంగా ఉంటే ఎక్కువగా మనం ఈ వాయువుని నాసికారంధ్రాల ద్వారా ప్రతి క్షణము ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించగలుగుతాం అన్నమాట. మరి ప్రయత్నపూర్వకంగా నిరంతరము మనం చేస్తున్న ఈ కొద్దిపాటి సాధనే మన చేత మహాద్భుతాలు చేయించగలదు. అందులో ఎలాంటి సందేహము లేదు అని చెప్పేసి అంటున్నారు. మనం ఏమాత్రం కొద్దిపాటి సాధన చేసినా కూడా అద్భుతమైన ఫలితాలను మనం పొందొచ్చు అని చెప్తున్నారు. ఈ విషయమై పెనుమత్స మహాయోగిని, నాయనలారా నాభి వద్ద మీ దృష్టి ఉంచండి, అలా ఉంచి మీ శ్వాసను గమనించుకోండి, చాలా ఆశ్చర్యకర ఫలితాలు చవిచూస్తారు అని చెబుతూ ఉదాహరణగా ఓ పొట్ట దగ్గర నిలబడి ఉన్న మనిషిని గమనించిన పాము పొట్టలోంచి బయటికి రాబోతూ ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయ్యాక పుట్టలో నుంచి కొద్దిగా తలెత్తి తనని గమనిస్తున్నవాడు ఇంకా అలానే ఉన్నాడని తెలుసుకుని లోపలికి వెళ్ళిపోయింది. చివరకు తను గమనిస్తున్నంతసేపు బయటకు వచ్చే ప్రయత్నం చేయదు. అలా గమనించడం మనం ఆపాక మామూలుగానే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన శ్వాసను కూడా గమనిస్తూ ఉండటం వల్ల క్రమంగా అది ఆగిపోతుంది. ఒక పుట్టలో పాము ఉంది, ఆ పాము బయటకు వచ్చేటప్పుడు ఒక మనిషిని చూసింది. ఆ పుట్ట దగ్గర అది బయటికి రాగలుగుతుందా? రాదు. అక్కడే తలబెట్టుకుని అక్కడే కలుగులో కూర్చుని ఎట్లా చూస్తా ఉంటుంది. అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోతాడా బయటికి, నేను ఎప్పుడు వెళ్ళాలా, అక్కడ ఉన్న మనిషి ఎప్పుడు వెళ్ళిపోతారు, నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి అని వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ చూస్తుంది, మళ్ళీ అక్కడే ఉన్నాడు, మళ్ళీ చూస్తుంది, మళ్ళీ అక్కడే ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత యథాతథంగా దాని దారిని అది వెళ్ళిపోతుంది. అలాగే మన శ్వాసని కూడా గమనిస్తూ ఉంటే మనకి
చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా చవి చూడొచ్చు అని అన్నారు. మరి కొద్దిసేపు అయ్యాక పుట్టలో నుంచి ఎట్లా అయితే పాము వెళ్ళిపోతుందో అలానే ఈ యొక్క గమనిస్తున్నంతసేపు బయటకు వచ్చే ప్రయత్నం, ఈ శ్వాసని గమనిస్తుండడం వల్ల క్రమంగా అది ఆగిపోతుంది. కొద్ది రోజులకే అనేక అనుభూతులు కలుగుతాయి. మనం గమనిస్తూ ఉన్నంతసేపు మనకి తర్వాత ఇంకా చూసినా కూడా ఆ శ్వాస అనేది మనకు తెలియదు. దారిన పాము ఎలా వెళ్ళిపోయిందో ఇది కూడా గమనిస్తూ ఉన్నంతసేపు మాత్రం చక్కగా తెలుస్తుంది. తర్వాత శ్వాస తెలియదు మనకి. కొద్ది రోజులు ఇలా ప్రాక్టీస్ చేసామనండి అనుకోండి, అనేక అనుభూతులు కలుగుతాయి. కొన్నాళ్ళకు మనకు శ్వాస తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్తున్నారు. అది గమనించినంతసేపు గమనిస్తూ ఉన్నాం అనుకో, తర్వాత అసలు శ్వాస తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదు అని చెప్తున్నారు. గురుదేవులు అందించిన అద్భుత రహస్య సూత్రము శ్వాసయే మనసు, మనసే శ్వాస. శ్వాసే మనసు, మనసే శ్వాస అను దానిని అనుసరించి అటూ ఇటూ పరిగెడుతూ నిరంతరము కోతిలా తిరుగుతుండే మనసు ఈ శ్వాస గమనించడం వల్ల ఒక చోట ఆగిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ శ్వాసని గమనించటం మొదలు పెడతాము, మన మనసు ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, మళ్ళీ తర్వాత హైదరాబాద్ లో పిల్లల దగ్గర, లేకపోతే కొంచెంసేపు తీర్థయాత్రల దగ్గర, లేకపోతే కొంచెంసేపు ఎత్తిన బండారాల మీద, కొంచెంసేపు వంట మీద, అలా రకరకాలుగా కోతిలాగా తిరుగుద్దని చెప్తున్నారు. ఎన్నో రకాలుగా తిరుగుతుంది. ఆ మనసు శ్వాసను ఎప్పుడైతే గమనించటమో ఒక చోట ఆగిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత మెల్లమెల్లగా మనసు స్థిరపడుతుంది, ఆలోచనలు కూడా రావాలన్నమాట, మనసు స్థిరంగా ఉంటుంది. రామాయణంలో వాల్మీకి చెప్పదలిచిన అంతర్లీనమనగా ఈ శ్వాస విజ్ఞానమే. రామాయణంలో వాల్మీకి కూడా అంతర్లీనంగా చెప్పారంట ఈ శ్వాస విజ్ఞానం గురించి. ఈ మనసు గురించి, మన చిత్తము గురించి వాల్మీకి మహర్షి మనకు అందించదలిచిన రహస్యమును మనం అందుకోలేమోనేమో అనిపిస్తుంది. హనుమంతుడు వాయుపుత్రుడు, అతని శక్తి అతనికే తెలియదు. మరి అలాగే మన మనసుకు కూడా దాని శక్తి దానికి తెలియదు. అంటే మన శ్వాస అద్భుతమైందనమాట, హనుమంతుడు అంత గొప్పదనమాట. హనుమంతుడు వాయుపుత్రుడు కదా, అతని శక్తి అతనికే తెలియదు. అలాగే మన మనసు కూడా దాని శక్తి దానికి తెలియదు. మహాత్ములు ఏమి చెబుతున్నారంటే, మనిషి ఎంతో శక్తివంతుడు, అతనికి అసంభవం అనేదే లేదు. మరి అసంభవం అనుకునే దాన్ని సైతం సంభవంగా మార్చి చూపించగలిగే శక్తివంతుడు. ఈ మనిషికి ఎంతో శక్తి ఉంది, తన శక్తి తనకి తెలియట్లా. అసలు అది జరగదు కాదు అనుకున్న దాన్ని కూడా అద్భుతంగా చేయగలడు. అసంభవాన్ని సైతం సంభవంగా చేయగలడు, మార్చి చూపించగలడు, అంత శక్తివంతుడు. అయినా ఈ మనిషి ఒక చిన్న పని చేయాల్సి వస్తే నా వల్ల ఏమవుతుందిలే అనుకుంటాడు, తన శక్తి తానే గుర్తించడు. నా వల్ల ఏమవుతుందిలే అబ్బా అనుకుంటాం కదా మనం. ఇక్కడ కూడా మాస్టర్స్ అదే చెప్తున్నారు, తన శక్తి తనకి తెలియదు మనిషికి అంటున్నారు. హనుమా, నీవు సామాన్యుడు కావు అని అతని ప్రతిభను గుర్తించిన వారు వేరొకరు చెప్పాలి. అప్పుడు అసంభవాలను సంభవంగా మార్చి అద్భుతాలు చేయగలుగుతాడు. అలాగే మనసు కూడా జన్మజన్మల నుంచి మనల్ని అంటిపెట్టుకుని రకరకాల విషయాల్ని, అనేక రకాల విశేషాలని పోగు చేసుకుని చెత్తకుండీలా కుప్పతొట్టిలా తయారైపోయింది. అనేక జన్మల్లో ఎన్నెన్నో చేసేసాం మనం. అవన్నీ చేసుకుని అన్ని పోగు చేసుకుని కుప్పతొట్టిలా మరి జన్మల నుంచి అన్ని అంటిపెట్టుకునే అన్ని రకరకాలుగా అయిపోయి కుప్పతట్లా తయారైపోయిందని చెప్తున్నారు. ఎన్నో పోగు చేసేసుకుంది, మంచి చెడు అన్ని పోగు చేసేసుకుంది. తనకు అక్కర్లేనివి కావాల్సినవి అన్నీ కూడా మరి ఇంతకుముందు మనందరం అవేగా చేసింది. మనం ఈ ధ్యానంలో రాకముందు నిరంతరము కూడా మనకు అక్కర్లేని పనులు కూడా ఏం ఖాళీగా లేకపోతే ఎవరికైనా ఫోన్ చేయటం, గంటలు మాట్లాడుకోవటం, దేవాలయం పేరుతో వెళ్ళటం, మనకు కావాల్సిన చీరలు చూపించుకోవటం, నగలు చూపించుకోవటం, మన హోదా చేపించుకోవటం, పూజల పేరుతో ఇంకా మనకున్న స్టేటస్ చూపించుకోవటం, ఇవన్నీ చేసాం మనం. మరి ఈ మనసు పరిపరి విధాల పరిగెత్తటం వల్లనే, పలు విషయాలు పూసుకోవడం వల్లనే ఈ అనారోగ్యాలు, ఈ బాధలు, ఈ కష్టాలు దాన్ని నియంత్రించడం ద్వారా మహాద్భుతాలను మామూలు మానవుడే చేయగలుగుతాడు. ఈ మనసు అటు ఇటు పరిగెత్తటం వల్లనే ఇన్ని కష్టాలు, ఇన్ని అనారోగ్యాలు మనం పడ్డాం.
ఈ మనసును గనక దాన్ని నియంత్రించామనుకో దాని ద్వారా మహా అద్భుతాలనే చేయగలడు మానవుడు అంటున్నారు. ఆధ్యాత్మికతలో అదే మన లక్ష్యం కావాలి. మన లక్ష్యం ఏం కావాలంటే ఆ అద్భుతాలు చేయటమే మన లక్ష్యం కావాలి. మనసులోని మాలిన్యాన్ని తీసివేసి దానిని గురుపాదుకుల చెంత ఉంచగలిగితే చాలు. మన మనసులో ఉన్న మాలిన్యాలను తీసివేసి గురుపాదుకుల చెంత ఉంచమంటున్నారు. మరి బాహేంద్రియాలను ఉపయోగించకుండా అంతఃకరణములను అనగా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారమును ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించగలము. ఎంతసేపు బయటే ఆలోచిస్తున్నాం, బయటే చూస్తున్నాం, లోపల అసలు చూడట్లేదు. మన మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని ఇవన్నిటిని ఉపయోగించామనుకోండి ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతి సాధించగలం మనం అంటున్నారు. అందుకు ఋషులు అనేక మంత్రాలు, స్తోత్రాలు అందించారు. మరి మంత్ర శబ్దములను పుట్టించు అక్షరములను కూడా కూర్పు ఋషుల యొక్క అక్షరముల కూర్పు ఋషుల యొక్క ప్రజ్ఞకు నిదర్శనములు. అంటే మంత్రాలు అనేక శబ్దాలని కూడా అక్షరాలను వాళ్ళు ఒక అక్షరం అమ్మట ఒక అక్షరం ఆ కూర్పు ఆ యొక్క అక్షరాలని ఆ పదాలని ఒకదానిపటి ఒకటి ఒకదానిపటి ఒకటి చేర్చటం కూడా ఋషుల యొక్క ప్రజ్ఞకు వాళ్ళ యొక్క గొప్పతనం అంటున్నారు. ఇప్పుడు గాయత్రి మంత్రం చూడండి, అది గనక చదివితే నాభి దగ్గర నుంచి ఇవన్నీ కూడా శ్వాస ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా చదువుకున్నాం మనం. అశ్విని సూక్తం కనుక చదివామనుకోండి చక్కగా శ్వాస కరెక్ట్గా ఆడుతుంది అని కూడా చదువుకున్నాం మనం. అంటే దాంట్లో ఉచ్చారణ, దానిలో ఉన్నటువంటి అక్షరాలు ప్రొనౌన్సియేషన్ మన యొక్క ఈ కంఠంలో ఉన్నటువంటి ఎన్నో సరికాని బ్లాక్స్ని తీసివేస్తుంది అనమాట. అది అట్లా అంత ప్రతిభ కలిగిన వాళ్ళు మన గురువులు, ఋషులు అని చెప్తున్నారు. అంటే అవన్నీ అట్లా కూర్చటం కూడా ఎంత గొప్ప కదా. మరి ఆధ్యాత్మిక సైంటిస్టులు మన యొక్క గురువులు. మరి ఆ మంత్ర జపము, స్తోత్ర పఠనముల ద్వారా ఇటు భౌతికమైన అటు ఆధ్యాత్మికమైన అవసరాలు రెండూ కూడా తీరుతాయి. ఈ జపము, మంత్రాలు, స్తోత్రాలు ఎప్పుడైతే పఠించామో భౌతికమైనవి తీరుతాయి, ఆధ్యాత్మికమైన అవసరాలు రెండూ తీరిపోతాయి. కానీ దాని జోలికి వెళ్ళాం మనం. అటువంటి దివ్యమైన మంత్రశబ్దమును కూడా మనము శ్వాస లేకపోతే ఉచ్చరించలేము. ఎంత గొప్పదైనా సరే ఆ మంత్రము మన శ్వాస లేకపోతే ఉపయోగించగలమా? ఉపయోగించడం. అందుకే శ్వాసను ప్రప్రథమంగా మంత్రం అన్నారు. అసలు ఫస్ట్ మంత్రం ఏదయ్యా అంటే మనకి శ్వాసే అన్నారంట. మరి అట్టి శ్వాసయే విద్యుత్తు. ప్రతి వారిలో ఈ శ్వాస నిరంతరము జరుగుతుండడం వల్ల శరీరంలో విద్యుత్ ప్రసారం జరుగుతుందని సైంటిస్టులు పేర్కొంటూ అట్టి విద్యుత్తు ప్రతి మనిషిలోనూ కూడా, ప్రతి వారిలో కూడా ఈ శ్వాస నిరంతరం జరుగుతూ ఉండాల్సిందేనంట. ఇదే మనిషిలో ఉన్న విద్యుత్ అని చెప్తున్నారు. ఈ విద్యుత్ ప్రసారం నిరంతరం గనక అలా జరుగుతుందని సైంటిస్టులు పేర్కొంటున్నారంట. ఆ విద్యుత్తు ప్రతి మనిషిలో కూడా 1.5 వోల్ట్లుగా నిర్ధారించారంట. వోల్టేజ్ అంటాం కదా మనం, వోల్టేజ్ తగ్గిపోయిందని అంటాం కరెంటుని. ఆ వోల్టేజ్తో మరి ఈ కరెంట్ని పోల్చారు. శాస్త్రవేత్తలు ఏకకంఠంతో ఇంకా చెబుతున్నది ఏమిటంటే శరీరంలో నట్టి విద్యుత్తు స్పార్కుల వల్లనే మానవ మెదడు పనిచేయగలుగుతుందని అంటున్నారు. మన శరీరంలో ఉన్నటువంటి అలాంటి విద్యుత్ వల్లనే మానవుడి యొక్క మెదడు పనిచేయగలుగుతుందంట. యూరాన్స్ అనే నాడీ సముచ్చయము మన శరీరంలో ఉండటం వల్ల మనకు భావనలు కలుగుతున్నాయి. యూరాన్స్ అనే నాడీ సముచ్చయం మన శరీరంలో ఉండటం వలన మనకి భావనలు అనేవి కలుగుతున్నాయంట. మనం తీసుకుంటున్న శ్వాస ద్వారా విద్యుత్తు స్పార్కులు అంటే స్ఫులింగములు అనేక విధాల సంకల్ప శక్తినిస్తున్నాయి. మరి మన సంకల్పాలు నెరవేరకపోవడానికి కారణం మన శ్వాసను సరిగా తీసుకోకపోవడమే. చూడండి, మన సంకల్పాలు సరిగా నెరవేరడం మనం అనుకుంటాం, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ధ్యానం చేసి నేను ఈ రోగం తగ్గించుకోవాలను, ఈ ధ్యానం చేసి ఉన్నతంగా నేను తయారవ్వాలను, 40 రోజులు నేను ధ్యానం చేయాలని పెట్టుకుంటాం. కానీ ఆ సంకల్పం తీరదు. ఎందుకు తీరట్లేదు? మన శ్వాసలు సరిగా లేవు. మన శ్వాసలు ఎప్పుడు సరిగా ఉంటాయి అని అంటే మనలో విద్యుత్తు బాగా కరెక్ట్గా ఉన్నప్పుడు మరి బాగుంటాయి.
మన ఫీజు మాడిపోయింది అనుకోండి, ఏ రూమ్ ఫీజులు ఇచ్చామనుకోండి, ఏ రూమ్ లో ఫీజు బోర్డు ఆ రూమ్ లో ఉందనుకోండి, ఏదో ఒక ఇంట్లో ఫీజు మాడిపోతే ఏదో ఒకటి గదిలోది మాడిపోయింది అనుకోండి, ఆ గది వరకు కరెంట్ వెళ్తుంది. లేదు మెయిన్ డోర్ దగ్గర ఉన్న మెయిన్ దగ్గర ఫీజు పోయింది అనుకోండి, ఇంట్లో మొత్తానికి కరెంట్ రాదు. ఇది అట్లాగే చెప్తున్నారు. మన సంకల్పాలు నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే శ్వాస మనలోకి సరైన కరెంటు, ఆ సరిపోయేటువంటి శక్తి, కరెంట్ అని పోల్చాలి. అదే కారణమైనప్పుడు, ఆ విద్యుత్ మన శ్వాస ద్వారా ఉత్పత్తి అవుతున్నప్పుడు ఆ శ్వాస మన శరీరంలో సరిచేసుకోవాలి. మరి ఆ శ్వాసే మన అన్నిటికీ, మన ఆలోచనలకి కారణం అదే, మన ఆరోగ్యానికి కారణం అదే, మన అన్నిటికీ అదే ఉత్పత్తి, మనలో ఉన్నటువంటి అన్నిటికీ అదే, ఆ శ్వాసే మన శరీరంలో మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శ్వాసను లోతుగా తీసుకుంటాం అప్పుడు అది మొత్తం కూడా సర్క్యులేట్ ని పూర్తి చేస్తుంది. మనం లోతుగా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు చక్కగా పనిచేస్తుందంట. మరి మన ఇళ్లల్లో వాడే భౌతికమైన కరెంట్ ఎలా అయితే అందరి ఇళ్లలోంచి తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో ఆ చోటుకి వెళ్తుందో, అలాగే ఈ శ్వాస కూడా మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే సర్క్యులేట్ బ్రేక్ అయిందంటారు. మరి ఎంట్రుక వాసి బ్రేక్ అయినా మొత్తం ఆగిపోతుంది, కరెంట్ రాదు. కాబట్టి లోతుగా దీర్ఘంగా తీసుకునే శ్వాస ప్రభావవంతంగా పనిచేస్తుంది. మన శరీరంలో కూడా అక్కడక్కడ ఆగిపోద్దంట ఒక్కొక్కసారి ఈ బ్లాకులతో. దీన్ని సర్క్యులేట్ బ్రేక్ అంటాం కదా. అదే మనం ఇప్పుడు మనము ఎన్నో బ్లాకులు ఉన్నాయి, ఎన్నో రకాలుగా బ్లాకులు ఉంటున్నాయి మనకి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ శ్వాస అన్ని చోట్లకి వెళ్ళట్లా, మన శరీరంలో జాయింట్ల దగ్గర ఏంటన్నీ వెళ్ళట్లేదు. ఎందుకంటే దాన్ని సరిగ్గా తీసుకోవట్లా. నిరంతరం ఎప్పుడైతే దీర్ఘ శ్వాసలు తీసుకుంటామో, ఆ శ్వాస ఎప్పుడైతే మన శరీరంలో కరెక్ట్ గా ప్రవేశిస్తుందో, ఈ లోతుగా దీర్ఘంగా తీసుకునే శ్వాస ప్రభావవంతంగా పనిచేస్తుంది అనమాట. మరి ఇక్కడ మనం ఓ విషయం తెలుసుకోవాలి. బయట మనం ఇళ్లలో వాడే కరెంటు, మన శరీరంలో ప్రవహించే విద్యుత్ రెండూ ఒకటే. మరి దానికి దీనికి తేడా ఏమీ లేదు. మరి ఆ విద్యుత్తుకు మన శ్వాసకు తేడా ఏమీ లేదు. అట్టి శ్వాసను మనం లోతుగా తీసుకోవడం వలన మనలో ఉన్న అతి సూక్ష్మమైన మరి 72,000 నాడుల్లో ఆ విద్యుత్తు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రవహించగలుగుతుంది. చూడండి, మన ఇంట్లో ఉన్న కరెంటు మన ఒంట్లో ఉన్న కరెంటు ఒకటేనని చెప్తున్నారు. ఏమీ తేడా లేదు. కాబట్టి అట్టి శ్వాసను మీరు లోతుగా తీసుకోండి. మనలో ఉన్నటువంటి అతి సూక్ష్మమైన ఈ 72,000 నాడులు ఉన్నాయి మనకి. ఆ నాడులన్నిటిలోకి కూడా అంతరాయం లేకోకుండా ప్రవహిస్తుంది లోతుగా గనక తీసుకున్నప్పుడు అని చెప్తున్నారు. కాబట్టి మనము ఏ పని చేసుకుంటున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ ఈ శ్వాసను గమనించుకుంటూ లోతుగా దీర్ఘంగా తీసుకోవటం కోసం నిరంతరం ప్రయత్నిస్తుండాలి. ఏ క్షణము కూడా మరవకూడదు. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలాంటి సమయంలో ఉన్నా ఆ లోతుగా తీసుకునే ప్రక్రియని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట. అలా తీసుకుంటూ ఉంటే మన బాడీ మొత్తం కూడా సర్క్యులేట్ అవుతుంది. కొందరు చూడండి, చాలా మంది చూసాం కాళ్ళల్లో ఏళ్ళు స్పర్శ తెలియట్లా, కింద నుంచి స్పర్శ తెలియట్లా, మరి కింద ఏళ్ళు తెలియట్లా, అరికాలు తెలియట్లా, ఇట్లా అని చాలా మంది చెప్తూ ఉంటారు. స్పర్శ తెలియట్లా అంటే అక్కడికి ఈ బ్లడ్ సర్క్యులేషన్, ఈ శక్తి, ఆక్సిజన్ శక్తి వెళ్ళట్లేదు. మనం అందుకని చెప్పేసి మనం నిరంతరము కూడా ఇప్పటికైనా తెలుసుకుని నిరంతరము దీర్ఘ శ్వాసను తీసుకుంటూ ఉన్నాం. మనం ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ సాధన చేస్తున్నప్పటికీ, ఏ వ్రతమో, పూజో, యజ్ఞమో, అది ఏదైనా సరే మరో 2 రహస్యమయ విషయాల్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా, ఎలాంటి పని చేస్తున్నా కూడా 2 విషయాల్ని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలంట. ఆ పని యందు ఇష్టము, ఆ పని యందు బాధ్యత. పని చేసే పని చాలా ఇష్టంగా చేయాలంట. అది బాధ్యతగా, ఏదో నాది కాదులే, మాది కాదు, మా అత్తగారిదే అని చెప్పి సామెతలు వేస్తారు కదా మనకి పెద్దాళ్ళు. నాది కాదు, నాది కాకపోతే నేను ఏదైనా చేసేసేసి బారేసి రావచ్చు అనుకుంటాం. అలా కాదు. చేయగలిగితే ఇష్టంగా ఎవరిదైనా పని, నాదైనా నీదైనా ఎవరిదైనా సరే ఇష్టంగా చేయాలి పని.
లేదనుకో అసలు చెయ్యొద్దు. ఆ పని యందు ఇష్టత ఉండాలి, పని యందు బాధ్యత. ఏదో చేశాంలే అంటే చేశాంలే కాదు, బాధ్యతగా కూడా ఉండాలంట. అన్ని విజయాలకు మూల సూత్రాలు ఇవే. ప్రతి చిన్న పని పూర్తి ఇష్టంతో, పూర్తి బాధ్యతతో చేయాలి. ఇష్టంగా బాధ్యతగా రెండు కూడా ఉండాలి. మరి గనుల్లో పనిచేసే కార్మికులు తరచుగా చాలా ప్రాణాపాయ స్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది వాళ్ళు. మరి ఉన్నట్టుండి కొన్ని విషవాయువులు ప్రభావానికి వారు తీవ్రంగా గురి కావాల్సి వస్తుంది. మరి వారు అలాంటి ప్రమాదాలకు గురవ్వకుండా థామస్ డెబీ అనే ఓ గొప్ప సైంటిస్టు డెబీ సేఫ్టీ ల్యాంప్ అనే దాన్ని కనుగొని గనుల్లో కార్మికులకు ఎంతో మేలు చేసిన వాడయ్యాడు. థామస్ డెబీ ఆయన గనుల్లో పనిచేసే వాళ్ళకి ఒక ల్యాంప్ కనుక్కున్నారంట. డెబీ సేఫ్టీ ల్యాంప్ అంట. ఆ థామస్ డెబీ చిన్నతనంలో కటిక పేదరికంలో అలమటిస్తుండేవాడు. మరి అతను గొప్ప సైంటిస్ట్ అవ్వాలని అని ఉండేది. డెబీ తల్లి అతన్ని ఎలాగైనా సరే శాస్త్రజ్ఞుని చేయాలని అనేక రకాల ప్రయత్నాలు చేసింది. మరి దరిద్రావస్థలో ఉన్న ఆవిడ చేసిన ప్రయత్నాలేమీ ఫలించక చివరికి ఎవరైనా గొప్ప సైంటిస్ట్ దగ్గర డెబీని పనివాడిగా కుదిరిస్తే అక్కడే ఉండి పని చేసుకుంటూ తను కూడా సైంటిస్ట్గా ఏనాటికైనా కాలేకపోతాడా అని భావించిందంట. అనేక మంది సైంటిస్టుల్ని దగ్గరికి వెళ్ళి అడిగిందంట కూడా. మరి తన పిల్లవాడిని వారి దగ్గర ఏదో ఒక పని కుదుర్చుకోమని ఎంతో ప్రాధేయపడిందంట. కానీ ప్రతి వారు కూడా మాకు అవసరం లేదని చెప్పారంట. నిరాశపరిచారంట. చివరికి ఒక ప్రఖ్యాత సైంటిస్టు డెబీని పనిలోనికి పంపమని, అతని పనితీరు చూసి అతనుకు అందుకు సరిపోతే తప్పకోకుండా మరి అతన్ని తనంత వాణ్ణి చేస్తానని చెప్పేసి పెట్టుకున్నాడంట. మొట్టమొదటి రోజు డెబీ తనకు అప్పగించిన పనిని పూర్తి తన్మయత్వంతో చేయసాగాడంట. మొట్టమొదటి రోజే అతనికి అప్పచెప్పిన పనిని తన్మయత్వంతో చేశాడంట. మరి నిర్ణీత సమయానికి పూర్తి చేసిన డెబీ యొక్క పనితీరును చూసి యజమాని ముగ్ధుడైపోయాడంట. ఇంటిలోని ప్రతి ఒక్క వస్తువు కూడా అద్భుతమైన రీతిలో సర్ది పెట్టాడంట. ఇదంతా ఆయన గమనించాడంట. అంతేకాదంట, ఏ ఒక్క వస్తువు పైన కూడా ఒక్క ధూళి కూడా లేకోకుండా మరి ఉండటం చూసి శాస్త్రజ్ఞుడు డెబీ తల్లితో ఇతన్ని నేటి నుంచి నాకు అప్పగించు అన్నాడంట. ఈ పిల్లవాడిని నాకన్నా మించిన గొప్ప శాస్త్రజ్ఞుడిగా తయారు చేయడం కోసం నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అన్నాడంట. అని చెబుతూ నిజానికి ఇతనికి పనియందు ఇష్టత, బాధ్యత సంపూర్ణంగా ఉన్నట్టు తెలుస్తోంది కనుక నేను కాకపోయినా మరొకరెవరైనా సరే ఈ బాలుడికి జీవిత విజయోత్సాహాలకు సహకరించకపోరు కనుక ఆ రెండు లక్షణాలే అతనిని గొప్ప లక్ష్యానికి చేర్చాయి. మరి ఇక నీవు నిశ్చింతగా వెళ్ళి రావచ్చు అని అతన్ని తల్లితో చెప్పాడంట. ఈ పిల్లాడిని నేను తీసుకుంటాను, నేను కాకపోయినా ఎవరైనా చెప్పేసి తీసుకుంటారు. ఎందుకంటే ఈ అబ్బాయికి శ్రద్ధలు ఉన్నాయి, బాగా శ్రద్ధ ఉంది, పని మీద బాధ్యత ఉంది, ఇష్టం ఉంది. ఈ రెండునే ఉండాల్సింది. కాబట్టి 2 లక్షణాలకి చాలా బాగున్నాయి, ఎక్కువగా ఉన్నాయి. నీవు నిశ్చింతగా వెళ్ళరా, నేను తీసుకుంటానని చెప్పాడంట తల్లికి. అలాగే మనము శ్వాస గమనించటం పట్ల పూర్తి ఇష్టత చూపాలి. మన శ్వాస మనం గమనించటానికి పూర్తి ఇష్టత చూపాలంట. అలాగే మనము శ్వాస గమనించడం పట్ల పూర్తి ఇష్టత చూపించాలి. మన పిల్లలకు, మన సాటి వారికి జీవితాన్ని అమృతప్రాయంగా తీర్చిదిద్దేటువంటి రహస్యమయ విశేషాలని తెలియజేసి పూర్తి బాధ్యత కూడా మనం తీసుకోవాలి. అదే మన ఋషుల మన నుంచి ఆశిస్తోంది. సారీ అండి. మనము మన శ్వాసని గమనించినట్లయితే పూర్తి ఇష్టంతో చూపాలంట మన శ్వాసను తీసుకోవడంలో. అంతేకాదు మన సాటి వారికి మరి ఇంత జీవితం అమృతమైనటువంటి
మన పిల్లలకు, మన సాటి వారికి జీవితాన్ని అమృతప్రాయంగా తీర్చేటటువంటి, అంటే ఈ జీవితాన్నే మనం అమృతంగా తీర్చేసేసుకోవచ్చు. అలాంటి ఈ జీవితాన్ని ఇచ్చే ఈ శ్వాస గురించి, ఈ రహస్యమయ విశేషాన్ని గురించి అందరికీ కూడా తెలియచెప్పే బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తెలియచెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్వాస కరెక్ట్గా తీసుకోండి, లోతుగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు అనారోగ్యంగా పాలైపోవటానికి మీ శ్వాసే కారణము. మీ శ్వాస కరెక్ట్గా ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పండి. ఇదే మన యొక్క ఋషులు మన నుంచి ఆశిస్తుంది, ఇంతకు మించి ఏమీ ఆశించట్లేదు అని చెప్తున్నారు. మరి ఎక్కడో అంటరాని ఆకాశపు టంచుల్లోనూ అంతరిక్షపు కొనల్లోనూ ఉన్న దేవతాశక్తుల కోసం ప్రయత్నించడం కాదు ఆధ్యాత్మికత. అనంత శక్తుల భండాగారం మన శరీరమే. ఎక్కడో ఆకాశంలో, ఎక్కడో అంతరిక్షంలో ఎక్కడో దేవుడు ఉన్నాడు, కనపట్టలేదు, ఆ పైన ఎక్కడో ఉన్నాడని చెప్పేసి మరి చిన్నప్పటి నుంచి కూడా అంతే అనుకున్నాం కదా మనం. దేవుడు ఎక్కడో ఉన్నాడనే అనుకున్నాం మనం అందరం కూడా, ఇప్పటికీ అనుకుంటున్నాం. అట్లా దానికోసం మన శక్తులన్నిటినీ ఎంతసేపు ప్రయత్నించాం, దానికోసమే ఎంతసేపు రాకుల్లాడాం, దేవతాశక్తుల కోసమే ప్రయత్నించాం. అది కాదు ఆధ్యాత్మికత అంటే. అనంత శక్తులు అంటే చెప్పలేనని శక్తులు, భాండాగారం అంటే ఒక నిధి లాంటిదనమాట. అనంత శక్తుల భాండాగారమే మన శరీరము అని చెప్తున్నారు. ఎంతో అద్భుతమైన శక్తులు ఉన్నాయి మన శరీరంలో. మరి శ్వాస రూపంలో మనలో ప్రవహిస్తున్న విద్యుత్తే మనల్ని మన ప్రయత్నాలను అనుసరించి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయిన మన సద్గురువుకు శిష్యునిగా మార్చగలదు. ఆ శ్వాస రూపంలో మనలో ప్రవహిస్తున్న ఈ కరెంటే మనల్ని, మన మనం ఎలా ప్రయత్నించాము, మన తపన ముందు ముఖ్యమండి. మనలో తపన ఉంటే, ఎంత తపన ఎక్కువగా ఉంటే అంత తొందరగా సర్వజ్ఞులైన గురువులను చేరుకోగలుగుతాం మనం. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. మన ప్రయత్నాన్ని అనుసరించి మనం ఎంత వేగంగా, నాకు కావాలి కావాలి, పిల్లాడు చూడండి డబ్బాలో ఏదన్నా మిఠాయి దాచి పెట్టామనుకోండి, నాకు కావాలి 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 అని చెప్పేసి ముడి వేసి కూర్చుంటాడు. వాడు తప్పకుండా మనం పెడతాం. మరి మనం కూడా అట్లనే ఉండాలి. మరి మనకు అది కావాలి, నాకు అది కావాలి, నేను ఆ శ్వాసను గమనించాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను అమరత్వ విద్యను పొందాలి, ఈ నిరంతరం అలా ఉండాలి. ఎందుకంటే నీలోనే ఉన్నాయి, ఆ నిధులన్నీ నీలోనే ఉన్నాయి. ఆ శ్వాస ఎప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకోగలుగుతామో అద్భుతమైన మిరాకిల్స్ మనం చూడొచ్చు అని చెప్తున్నారు. మరి అప్పుడేమవుతుంది, సర్వజ్ఞుల శిష్యులుగా, ఆ గురువులకి, సర్వజ్ఞులైన గురువులకి శిష్యులుగా మనం మారిపోతాము అని చెప్తున్నారు. అంతేకాదు 33 కోట్ల దేవతలను శాసించే శక్తివంతుడిగా కూడా మన శ్వాస మనల్ని మార్చగలదు. చూడండి, 33 కోట్ల దేవతలను శాసించగల శక్తివంతులుగా మనం మారిపోతామంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. మరి ఈ సందర్భంగా గురువులంతా ఆవేదనతో తెలియజేస్తున్న విషయం, మాకు భక్తులు కాదయ్యా, శిష్యులు కావాలి అంటూ ఈ విశేషమైన కాలంలో శిష్యవర్గం కోసం తాపత్రయపడుతున్నారు. గురువులంతా కూడా తెలియజేస్తున్నారంట, మాకు భక్తులొద్దు, శిష్యులు కావాలి. శిష్యులైతే ఏం చేస్తారండి, గురువు గారి దగ్గర నేర్చుకుని మళ్ళీ ఇంకొకళ్ళకి నేర్పడానికి ప్రయత్నిస్తారు. భక్తులైతే కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేసి, కడ్డీలు వెలిగించి, దండాలు పెట్టి, పూలదండలు వేసి ఇది చేస్తారు భక్తులు. కాబట్టి మాకు భక్తులొద్దు, శిష్యులు కావాలి అని గట్టిగా చెప్తున్నారు గురువులు. విశేషమైన కాలంలో శిష్యవర్గం కోసం తాపత్రయపడుతున్నారు. అంటే ఆతృత ఎదురు చూస్తున్నారు. ఏది ఆ శిష్యులు ఎప్పుడు వస్తారని ఎదురు, అంత తాపత్రయం అనమాట. అర్రులు చాస్తున్నారు అంటున్నారు. మళ్ళీ పాత్రత ఉన్న వారిని అమృతతో తమ అభయహస్తాలతో హక్కును చేర్చుకుంటున్నారు. ఎవరికైతే పాత్రత ఉందో, అంటే అయోగ్యత, 10th క్లాస్ పాస్ అయితేనే కదండి ఇంటర్లో చేర్చుకునేది. అంటే ఆ సర్టిఫికెట్ పొందాడు కాబట్టి ఇంటర్మీడియట్లో చేర్చుకున్నారు. మరి ఒక గురువు దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎన్ని లక్షణాలు, ఏ లక్షణాలు ఉండాలో మరి ఆ లక్షణాలు ఉండాలి కదా. ఆ లక్షణాలు ఉండ పాత్రత అంటే అది. ఆ పాత్రత ఉన్న వాళ్ళని వాళ్ళ అభయహస్తాలతో హక్కును చేర్చుకుంటారని చెప్తున్నారు. ఏ కొద్దిపాటి పాత్రత మనం కనబరిచిన మన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందమయ పరిధిలోకి లాగివేయటానికి ఉవ్విళ్ళెడుతున్నారు. ఇక మనదే ఆలస్యం. కొంచెం కొద్దిగా నాకు ఇంట్రెస్ట్, నేను అది చెయ్యాలి, ఈ శ్వాస విజ్ఞానాన్ని
నేను తెలుసుకుని నేను ఆనందంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచాలి, ఈ గురువులు చెప్పింది నేను వినాలి, ఇంకా ఏం చెప్తారు ఈ గురువులు అని చెప్పేసి ఆతృత మనం ఎప్పుడైతే పడతామో కొంచెం పడితే చాలు, ఎక్కువ అక్కర్లేదని చెబుతున్నారు. కొద్దిపాటి ఉన్నా కూడా ఆ జీవితాలను పూర్తి స్థాయిలో ఆనందమయ పరిధిలోకి లాగివేయటానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. ఇక మనదే ఆలస్యం అని చెప్తున్నారు. మరి దయామయులైన సకల సమర్థ సద్గురువులు మనం పాత్రతను పెంచుకోవడానికి అందించిన అద్భుత సాధనే నిరంతరం శ్వాసను గమనించటం. ఆ దయామయులైనటువంటి సమర్థ సద్గురువులు మన పాత్రతను పెంచుకోవడానికి, అంటే మన పొజిషన్ పెంచుకోవడానికే మనకు అందించారా, అదే అద్భుతమైన సాధన. ఏది? శ్వాస. నిరంతరం శ్వాసను గమనించడం. ఇంకేం చేయక్కర్లా, డబ్బులు పెట్టక్కర్లా, కష్టపడి స్నానాలు చేసి తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి 3కో 2:30కో 3కో 5లోపు స్నానాలు చేసేసి దీపారాధన లెగిసి చలిలో పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, డబ్బుతో పని లేదు, శ్రమతో పని లేదు, మరి ఎక్కడికి వెళ్లాల్సిన లేదు, ఉన్న చోట ఉన్నట్టే, ఏ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, శ్వాసను గమనిస్తే చాలు. మరి అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక సాధనలు వారు పూర్తి చేశారు. అత్యంత సరళమైన సులభాతి సులభమైన మరింత తేలికైన సాధనలు మన చేత చేయిస్తూ వారంతటి వారిగా మనల్ని తయారు చేయాలని తహతహలాడుతున్నట్టు వారి దయామయులుగాక మరేమవుతారు? వాళ్ళు సాధనలు చేసేసారు, పెద్ద పెద్ద సాధనలన్నీ వాళ్ళు చేసేశారు, మనకి దానిలోని ఫలితాన్ని అందిస్తున్నారు. అతి సులభంగా అతి సరళమైన సాధనలు వాళ్ళు చేయాల్సిన కష్టమైనవి అన్ని చేసేసారు వాళ్ళు. మనం ఏం చేస్తాము? మన పిల్లలకి అందించాలంటే పెద్ద పెద్ద, అరే నువ్వు బట్టలు ఉతకరా, వంట చేయరా అంటామా? అనం కదా, చిన్న చిన్నవి అప్పచెబుతాం. కొంచెం నీళ్ళు కొట్టి పెట్టినానా, నేను బట్టలు ఉతుక్కుంటాను, కొంచెం ఈ కూరగాయలు తరిగి పెట్టమ్మా, నేను వంట చేసుకుంటాను అంటాం కదా. గురువులు కూడా అదే ప్రేమను చూపిస్తున్నారు ఇక్కడ, మన తల్లి ప్రేమను చూపిస్తున్నారు. మనం తెలుసుకోవాల్సింది అదొకటి. మొత్తం చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేసేసారు. సులభమైంది, అతి సరళమైనది, తేలికైన సాధనలను మన చేత చేయిస్తూ వాటన్నిటినీ కూడా మనల్ని తయారు చేయాలని వాళ్ళు తహతహలాడుతున్నారు. వారు దయామయులు కాక మరేమవుతారు? ఒక తల్లి బిడ్డని చదివించింది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని ఆత్రగా ఎదురు చూస్తుంది కదా, ఆ టైప్గా వీళ్ళు కూడా తహతహలాడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు దయామయులు గాక మరేమవుతారు అని చెప్పేసి అంటున్నారు. మరి కరుణామయులు అమృత హృదయులు అయిన పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్యులు వారు తమ ఆత్మకథలో తమ పూర్వజన్మలో తను తీసుకున్న ముఖ్యమైన అవతారాలలో కబీర్ దాస్ ఒకరు. కబీర్ దాసుగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి హిందూ ముస్లింలను ఏకం చేశాడని ఎంతో కృషి చేశాడు. మరి శ్రీరామ శర్మ ఆచార్యులు వారు కబీర్ దాస్ గా కూడా ఆయన జన్మ తీసుకున్నారంట. ఆయన జన్మ తీసుకునేందుకు హిందువుల్ని ముస్లింల్ని ఒకటి చేయాలని ఆయన జన్మ తీసుకున్నారంట. ఎంతో కృషి చేశారంట, ఎంతో కష్టపడ్డారంట, ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓర్చుకున్నారంట. మరి ముస్లిం మతంలో జన్మించింది హిందూ ధర్మ బోధనలు చేస్తున్నందుకు సాటి ముస్లింలే ఆనాడు ఆయనకు అనేక కష్టాలని చేశారంట, కష్టాలకు గురి చేసేశారు. మరి మహమ్మదీయుడిగా పుట్టిన అతను మనకు బోధించడం ఏమిటని హిందూ పండిత ప్రకాండ పండితులు వీరంతా ఆయన బోధనలకు అలక్ష్యపరుస్తూ ఆ మహాత్ముడి ఆవేదనను అర్థం చేసుకోలేకపోయారు. ముస్లింలేమో మన దాంట్లో నువ్వు ముస్లింగా పుట్టి హిందువులకు చెప్పటం ఏంటి అనేవాళ్ళు, హిందువులేమో నువ్వు ముస్లింవి మాకు చెప్పటం ఏంటని చెప్పేసి ఈయన అనేవాళ్ళు అన్నమాట. అతను మనకి చెప్పడం ఏంటి? ఈ విధంగా ఆ మహాత్ముడిని అర్థం చేసుకోలేదు, ఎంతో ఆవేదన గురి చేశారు ఆయన అని చెప్తున్నారు. మరి చివరికి ఆయన శరీర త్యాగం చేయబోతూ కూడా హిందూ ముస్లింలు ఏకం చేయడానికి మానవులంతా ఒకటే, మతములు మనుష్యులను వేరు చేయలేవు అనే ఘోషణ కూడా ఆయన చేశారంట. మానవులంతా ఒకటే, ఈ మతాలు మనుషులను వేరు చేయకూడదని చెప్పి చేశారంట. దాన్ని ఎవరు కూడా వినిపించుకోలేదు. ఆయన భావనలోని ఆవేదనని ఏమాత్రము కూడా పంచుకోలేకపోయారు ఎవ్వరు కూడా. చివరికి ఆయన శవాన్ని ఖననం చేయాలని ముస్లింలు, కాదు దహనం చేయాలని హిందువులు
వాదోపవాదాలు, పంతాలు, గందరగోళాల మధ్య మరి ఎవరికి వాళ్ళు ఊరుకోవచ్చు కదా. ఆయన చనిపోగానే ఇంత బోధించాడు. బోధించిన తర్వాత చనిపోయిన సమయంలో ముస్లింలేమో కాదు మేము పాతి పెడతామని, హిందువులేమో కాదు మేము దహనం చేస్తామని పోట్లాడుకున్నారంట. ఎంతో గోళాలు చేసేసారంట. మరి తగాదాలు, వాదోపవాదాలు, పంతాలకు పోయారంట. అట్లా గందరగోళాల మధ్య శరీరాన్ని వదిలివేయవలసి వచ్చిందంట ఆ మహనీయుడు కబీర్ దాస్ గారు. అంటే అట్లా పోట్లాడుకుంటున్నారు కాబట్టి గురువులండి ఎప్పుడూ కూడా తన మాట వింటే కొన్ని రోజులు మనకి చెప్తూ అట్లాగే ఉంటారు. మనం ఏమాత్రం అలక్ష్యం చేసినా కూడా వాళ్ళు కామ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాగే కబీర్ దాస్ కూడా పాపం ఆయన ఇది చూసి 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 ఆయన శరీరం వదిలేశారంట. ఆ పరిస్థితుల్లో మేధావులు అని చెప్పుకునే కొందరు పెద్ద మనుషులు ఆ మహానుభావుడి శరీరం 2 సమాన భాగాలుగా చీల్చాలని, అందులో ఒక భాగం ముస్లింలదని, రెండవ భాగం హిందువులు పంచుకునే వారి వారి మతాచారాలను అనుసరించి మరి ఖననము, దహనము చేయాలని నిర్ణయించుకున్నారంట. అందరూ కూడా వాళ్ళు మేధావులు అంటే చెప్తున్నారు ఇక్కడ గురువులు. వాళ్ళు మరి మేధావులు అంటే మరి ఎంత తెలివిగల వాళ్ళు. మరి తెలివిగల వాళ్ళు కాకపోతే బతికుండన్నాళ్ళు ఆయన ఆ విధంగా అన్నారు. చనిపోగానే 2 ముక్కలు చేసి ఒక మొక్క మేము తీసుకుంటాం, ఒక మొక్క మీరు తీసుకోండి, మీది మీరు దహనం చేసుకోండి, మాది మేము పాతేసుకుంటామని చెప్పారంట, చెప్పుకున్నారంట. అట్లా అనుకున్నారు అందరూ. ఆ తీర్మానము అక్కడి వారికి ఎంతో సబబుగా తోచిందంట. అక్కడ వాళ్ళందరికీ కరెక్ట్ ఇది అనిపించిందంట. శరీరాన్ని చీల్చడమే సరైందనిపించింది. హిందువులు ఒక పక్కన, ముస్లింలు ఒక పక్కన, మరి పక్కన 2 వర్గాలుగా చీలి ఆపై ఆ మహాత్ముని శరీరాన్ని కూడా 2గా చీల్చేందుకు సిద్ధపడ్డారట. మరి శవం పైన కప్పబడిన వస్త్రాన్ని తొలగించారంట. ఆశ్చర్యం. మరి అక్కడ శవానికి బదులు పరిమళ భరితమైన పువ్వులు దర్శనం ఇచ్చాయంట. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఎంతో సువాసన కలిగినటువంటి పువ్వులు ఉన్నాయంట ఆయన శవానికి బదులు అక్కడ. మరి అక్కడ వారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. అయినా వెంటనే చేరుకుని మహమ్మదీయులు సగం పూలను తీసుకుని ఖననం చేశారు. హిందువులు మిగిలిన సగభాగం పూలను తీసుకుని కాల్చి బూడిద చేశారు. చూడండి, ఇదంతా పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ రామశర్మ ఆచార్యులు వారి ఆవేదనగా తెలియజేసుకుంటున్న వారి పూర్వజన్మకు సంబంధించిన తన స్వవిషయము. మరి తన గడిచిన ఓ విశేష జన్మయందు తనకు తన భక్తులు చూపించిన మూర్ఖపు భక్తి అది. శ్రీ శ్రీరామ శర్మ గారు తన కిందటి జన్మ గురించి అట్లా ఆయన చాలా బాధపడ్డారంట. ఆ భక్తులు మూర్ఖపు భక్తులు అని చెప్పేసి. మరి ఆ తర్వాత జన్మ ఎందు మన పూజ్య గురుదేవులు సమర్థ గురు రామదాసుగా అవతరించారు. అనేక మంది శిష్యరత్నాలను తయారు చేశారు. వారిలో ఛత్రపతి శివాజీ ఒకరు. అతని చేత అద్భుతమైన కార్యములు ఎన్నో చేయించారు. ఆయన కబీరుగా ఆయన ఆ శరీరం వదిలేసిన తర్వాత సమర్థ సద్గురుగా సమర్థ గురు రామదాసుగా అవతరించారంటండి. అవతరించినాక అనేక మంది శిష్యులు తయారు చేశారంట. వాళ్ళల్లో ముఖ్యుడు ఛత్రపతి శివాజీ గారు. మనందరికీ తెలిసిన ఆయన. అటు తర్వాత శ్రీరామకృష్ణ పరమహంసగా ఆయనే జన్మ తీసుకొని శారదామాత సహకారంతో ఎన్నెన్నో అద్భుతాలను చేసి ఎంతో మంది శిష్యకోటిని తీర్చిదిద్ది వారిలో వివేకానందుని వంటి మహనీయుడు ఒక్కడని భారతీయులకు అప్పగించారు. మరి సమర్థ సద్గురు రామదాసుగా ఉండగా అద్భుతమైనటువంటి శిష్యుల్ని తయారు చేశారు. వాళ్ళల్లో ముఖ్యుడు శివాజీ గారు. ఛత్రపతి శివాజీ తెలియని లేదు. ఇవాళ కూడా ఎంతో చరిత్ర ఉంది ఆయనకి. మరి సాక్షాత్తు వారి ఆ బ్రహ్మరామ మాతే ఖడ్గం ఇచ్చినట్టు మనం చెప్పుకుంటాం. మనందరికీ తెలిసిన విషయమే అది. ఇప్పటికీ శ్రీశైలంలో మ్యూజియం ఉందండి. అద్భుతంగా ఉంటుంది ఆయన మ్యూజియం. ఆయన తపస్సు చేసిన స్థలము అది చాలా బాగుంటుంది. మరి ఆ తర్వాత మరి ఆయన మళ్ళీ ఆ సమర్థ రామదాసు గురు రామదాసుగా కూడా మరి అప్పుడు శరీరం వదిలేసిన తర్వాత శ్రీరామకృష్ణ పరమహంసగా ఆయన జన్మించడం జరిగిందంట. అప్పుడు శారదామాతతో కలిసి ఎన్నెన్నో మహాకార్యాలు చేశారంట, అద్భుతాలు చేశారంట. ఆయన ఎంతో మంది శిష్యకోటిని తీర్చిదిద్దారంట. వారిలో నుంచి వివేకానంద వంటి గొప్ప మహనీయుడిని భారతదేశానికి అందించిన మహనీయుడు మన రామకృష్ణ పరమహంస గారు. అది చూడండి.
మరి ఈసారి శ్రీరామ శర్మగా అవతరించి శ్రీ దయానంద సరస్వతి వంటి దివ్యాత్మలు వదిలి వెళ్లిన అనేక ప్రణాళికను పునఃప్రారంభించి ఈసారి శ్రీరామ శర్మ గారిగా అవతరించారు. శ్రీ దయానంద సరస్వతి వారు ఒక పని చేస్తూ చేస్తూ ఏదో ఒక పని దాంట్లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారంటండి. ఆ పని పూర్తి చేయటం ప్రారంభించారంట. గాయత్రిపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించి అట్టి గాయత్రిని సర్వులకు అందించి యజ్ఞ విద్యను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చి శ్రీ రామకృష్ణ గురుదేవులకు మనకు అప్పగించారు. చూడండి, గాయత్రి ఇటువరకు ఎవరు చదివేవాళ్ళు కాదు కదా. గాయత్రి చదవటం అమ్మో ఆడవాళ్ళు చదవకూడదు, గాయత్రి చదవటం ఏంటని అనుకునేవాళ్ళు కదా. మరి అలాంటి గాయత్రి విద్యని అందరికీ అందేటట్టుగా యజ్ఞం విద్యను కూడా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా మరి శ్రీ రామకృష్ణ గురుదేవులు మనకు అప్పగించారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన అన్ని మనకి ప్రణాళిక అంతా చేసింది శ్రీరామ శర్మ గారే. ఆ తర్వాత ఈయన మనకు అప్పగించారనమాట. నా మరణానంతరము నా శక్తి 3125 రెట్లు పెరిగి మీ చేత అద్భుతాలు చేయిస్తుందని వారు సెలవిచ్చారంట. చూడండి, 3125 రెట్లు పెరుగుద్దంట ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క శక్తి. అన్నట్లుగానే శ్రీ మారెళ్ల రామకృష్ణ సమర్థ సద్గురు దేవులు సంపూర్ణ ఋషి ప్రణాళికలోని భాగమైన భూమిపై స్వర్గావతరణను సాకారం చేయడానికి భరత భూమిని తిరిగి జగద్గురు పీఠ భూమిపై అధిరోహించడానికి గురు సాంప్రదాయాన్ని ఇంటింటా పునఃప్రతిష్ఠించేందుకు పరమ గురుమండలి యొక్క కోరికపై శరవేగాన దూసుకుపోతూ వివేకానందునే కాదు శ్రీరామ శర్మ ఆచార్యను కూడా మరపిస్తున్నారు. అంతటి వారి యొక్క అమోఘప్రద అమృత వాక్కులే ఇక్కడ అక్షర రూపంలో దాల్చాయి. మారెళ్ల శ్రీరామకృష్ణ గారు ఇప్పుడు శ్రీరామ శర్మ గారి శిష్యుడు అనమాట. ఆయన శ్రీరామ శర్మ గారు ఏమైతే అనుకున్నారో అవన్నీ కూడా శ్రీ మారెళ్ల రామకృష్ణ గారు అమల్లో పెడుతున్నారనమాట. ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి భరత భూమికి మరి తిరిగి, అంటే ఇప్పుడు అన్ని కోల్పోయింది కదా, తిరిగి జగద్గురు పీఠంగా మార్చేందుకు, పునఃప్రతిష్ఠ చేసేందుకు పరమగురు మండలి, అంటే ఇటు వరకు ఆల్రెడీ గొప్పదే భరత భూమి, మళ్ళీ అద్భుతంగా తయారు చేసేటందుకు ఆ శక్తిని కోల్పోయింది కాబట్టి తిరిగి ఆ శక్తిని చేసేందుకు మన గురు సాంప్రదాయాలు, ఇటువంటి గురు సాంప్రదాయాలన్నీ కూడా పోయినాయి కదా, అవన్నీ కూడా ఇంటింటికి మళ్ళీ రప్పించాలి. మన పరమ గురు మండలి యొక్క కోరికపై, అంటే మన అందరి గురువులందరి కోరిక కూడా ఇదే. మన సంబాలలో ఉన్న గురువులు కానివ్వండి, విశ్వగురు మండలి అందరి ప్రణాళిక కూడా ఇదే. వాళ్ళందరి కోరికపై కూడా చాలా వేగంగా మరి వివేకానందుడే కాదు శ్రీరామ శర్మ ఆచార్య కూడా వాళ్ళను కూడా మరిపిస్తూ, వివేకానందులు వచ్చారు, శ్రీరామ శర్మ గారు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకన్నా కూడా, అంటే వాళ్ళు గుర్తుండట్లే ఇంకా, ఎందుకంటే వాళ్ళు చేసి వెళ్ళారు, ఇక్కడ ఈయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాయన్నే అంటారు కానీ వెళ్ళిపోయిన ఆయన గుర్తుపెట్టుకోరు కదా. కాబట్టి ఆయన ఇంకా వేగంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ పనులు అని చెప్పి చెప్తున్నారు. మరి గాయత్రిని ఎన్నో చోట్ల పెట్టడం జరిగింది. ఈయన గాయత్రి యజ్ఞాలు ఎన్ని చోట్ల, చాలా చోట్ల పెట్టడం జరిగింది. అంతటి వారి యొక్క అమోఘప్రదమైన అమృత వాక్కులే ఇక్కడ అక్షర రూపం దాల్చాయి అని చెప్పి చెప్తున్నారు. ఆచరణ లేని జ్ఞానము గాని, జ్ఞానము నుండి ఆచరణ లేకపోవడం గాని ఎందుకు పనికిరాదు. మనం జ్ఞానం తెలుసుకుంటామండి, అది ఆచరణ పెట్టకపోతే అది ఎందుకైనా ఉపయోగం ఉందా? ఈ శ్వాసన గురించి తెలుసుకున్నాను నేను, ఒక్క రోజైనా ఆ శ్వాసను పట్టించుకోవట్లా, మామూలు యథాతథ పొద్దున్న లెగుస్తున్నా, నా పనులు నేను చూసుకుంటున్నా, ఇంకా ఊరుకుంటున్నా. జ్ఞానం తెలుసుకుని ఉపయోగం ఏముంది? ఇంకా నేను ఉపయోగం ఏమి లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ, ఆచరణ లేని జ్ఞానము గాని, జ్ఞానము నుండి ఆచరణ లేకపోవడం గాని ఎందుకు పనికిరాదు, ఉపయోగం లేదు. నేను ఇన్ని మన పనంతా మానుకుని వచ్చి ఇక్కడ కూర్చుని ఇన్ని ఉపయోగం ఏముంది? ఇంకా నాకు ఉపయోగమే లేదు అని చెప్తున్నారు. ఏ దేవత ఉపాసన చేస్తున్నామో ఆ దేవత యొక్క లక్షణాలు మనకు రావాలి. ఏ దేవతను మనం ప్రేమగా ఇష్టంగా చూస్తామో ఆ దేవత యొక్క లక్షణాలు మనకు రావాలి అంటున్నారు. ఈ తథ్యమును వైజ్ఞానికులు కూడా తమ పరిశోధనలో స్పష్టపరిచారు. మన నోటి గుండా వెలువడినటువంటి
శబ్ద తరంగాల ఆకారంగా ఏర్పడతాయి. ఏ మంత్రమైతే మనం ఉచ్చారణ చేస్తున్నామో ఆ దేవత యొక్క ఆకారాన్ని మనం సుస్పష్టంగా చూడవచ్చు. మన నోటి గుండా వెలువడుతున్నటువంటి శబ్ద తరంగాలు ఏ మంత్రం అయితే మనం ఉచ్చారణ చేస్తున్నామో ఆ దేవత ఆకారాన్ని మనము స్పష్టంగా చూడొచ్చండి. అంటే మనం అంత నిష్ఠతో మన శ్వాసను సరిచేసుకుని, మన వాక్కును సరిచేసుకుని, మనలోని మాలిన్యాలు పోగొట్టుకుని మనం గనక ఆ ఉచ్చారణ చేశామనుకోండి, అద్భుతంగా ఫలితాలని మనమే ఆ దేవతను చూడొచ్చు అని చెప్తున్నారు. శబ్ద తరంగాల ఆకారమును అసిరోస్కోప్ అనే పరికరం ద్వారా ఫోటో తీసి చూపించారంట సైంటిస్టులు. పత్రికల్లో ఇటీవల మనలో చాలా మంది చూసే ఉంటారు. ఓంకారం యొక్క శబ్ద తరంగాలను తీసి ఫోటోగ్రాఫ్ అంది. ఓంకారం ఉచ్చరించినప్పుడే ఏర్పడే శబ్ద తరంగాలు చిన్నతల, పెద్ద ఉదరము, వంపు తిరిగిన తొండము ఆకారంతో అనగా గణపతి ఆకారమును పోలి ఉంది. ఈ ఓంకార ఆకారం అన్ని ఫోటోలు తీశారంటండి. ఆ ఫోటోలు చక్కగా గణపతి ఆకారం కనిపించిందంట. మరి ఇంతకు ముందు చెప్పుకుంటున్నట్టు శ్రీరామకృష్ణ పరమహంస అనేక దేవీ దేవతల యొక్క ఉపాసన చేశారు. ఏ ఉపాసన చేస్తున్నారో 3 రోజుల్లో, కేవలం 3 రోజుల్లో ఆ దేవత యొక్క సాక్షాత్కారం సాధ్యపడుతుందని రుజువు చేశారు. ఆయన ఎన్నో పూజలు చేశారంట. ఎన్నో దేవతలకి ఆ దేవత ఉపాసన చేశారంట. ఎన్ని దేవతల ఉపవాసాలు చేసినా కూడా ఆయన కేవలం 3 రోజుల్లో ఆ దేవతని సాక్షాత్కారం చేసుకోవచ్చంట మనం. అది సాధ్యం అని నిరూపించారంట ఆయన. అంత పరిశోధనలు చేశారనమాట ఆయన. అంత గొప్ప ఆధ్యాత్మిక సైంటిస్ట్ అనమాట ఆయన. హనుమంతుని ఉపాసన చేస్తున్న రోజుల్లో హనుమంతుని వల్లే ప్రవర్తించేవాడంట ఆయన. అంటే ఆయనే ఈ విషయాన్ని గురించి స్పష్టంగా చెప్తూ, నాలోని రాక్షసీ ప్రవృత్తులు, మాలిన్యాలు తొలగిపోవాలనే భావనతో నీరు చల్లుకున్నప్పుడు నా శరీరంలో నల్లని ఆకారం బయటకు రావడం చూసేవాడిని. ఆపై ఓ బంగారు కాంతితో మెరిసిపోయే మరో తేజవంతమైన ఆకారం కూడా శూలంతో బయటకు వచ్చి ఆ నల్లని శరీరాన్ని పొడవగా అది వెలువెలా తన్నుకుంటూ అగ్నివలయంలో పడి భస్మం అవటం కనబడేదే అన్నాడు ఆయన. అంటే ఆయనలో నుంచి ఆ సరికాని అన్నీ కూడా పొగ రూపంలో ముందు వచ్చేసేయంట. ఆ తర్వాత అమ్మవారి రూపంలో వచ్చి ఆ ముందు వచ్చిన నల్లటి పొగలాంటి దాన్ని దాంతో ఇట్లా అంటే శూలంతో బయటికి వచ్చి ఆ నల్లని పొడవాటి అది వెలవెల్లాడటము, ఆ బయటకు వచ్చిన దాన్ని, ఆ నల్లగా ముందు వచ్చిన దాన్ని ఈ శూలంతో పొడిస్తే అది వెలవెల్లా కొట్టుకోవడం అన్ని చూశారంట. ఈ వలయంలో పడి భస్మం అవ్వటం అన్నాడు కనపడేదంట అని ఆయన చెప్పేవాడంట. ప్రముఖ సైంటిస్టు అషిమో 100కు పైగా మహాద్భుత గ్రంథాలు వ్రాసిన రచయిత కూడా ఆయన. మరి అమెరికా దేశస్థుడైన మరో గొప్ప సైంటిస్టు జీనా సెమినార్ తనది టర్నింగ్ పాయింట్ అనే గ్రంథములో మరి ఈస్టస్ మిస్టిసిజం పేరు భారతీయ యోగులు ఋషులు ఏవైతే మనకు అందించారో, ఏ మహాజ్ఞానం గురించి వారు ప్రస్తావించారో వాటిపై పరిశోధనలను చేసినట్లయితే కొత్త కొత్త విషయాలు, అద్భుత విశేషాలు ఎన్నో వెలుగులోకి వచ్చుండేవి అంటున్నా. అటువంటప్పుడు ఆ దిశగా మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని అభిప్రాయపడ్డాడంట ఆయన. అమెరికా దేశస్థుడు ఆయన. మరి ఆయనే మనం వాటి మీద ఎందుకు ప్రయోగాలు చేయకూడదని చెప్పేసి ఆయనే అన్నాడంట. సరిగ్గా అదే విషయాన్ని ఇటలీ దేశస్థుడు ఫ్రిడ్జాబ్ కేబ్రా కూడా సమర్థించడం ఓ విశేషం. అమెరికా దేశస్థుడే కాదు, మరి ఇటలీ దేశస్థుడు కూడా చెయ్యొచ్చు అది అని చెప్పేసి అన్నాడంట. మరి ఇతను కూడా గొప్ప పేరు గల సైంటిస్టే. మరి వీరు ముగ్గురు ఇప్పటికే జీవించే ఉన్నారు. అంటే ఇది రాసినప్పటికీ వాళ్ళు ముగ్గురు జీవించున్నారంట. ఈ ముగ్గురు కలిసి భారతీయ యోగుల మీద, ఋషుల మీద రీసెర్చ్ చేస్తూ 3-4 ఏళ్ల క్రితం స్విట్జర్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఓ పత్రికా ప్రకటన కూడా చేశారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఈ ప్రపంచవ్యాప్తంగా మరి రీసెర్చ్ చేసేవాళ్ళంట. 4-5 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఓ పత్రికలో కూడా ప్రకటన చేశారంట. మరి ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా మంది చూసే ఉంటారు.
ఏ గవర్నమెంట్కైనా సరే ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను మేము పరిష్కరిస్తాము, నిరభ్యంతరంగా మాకు దరఖాస్తు చేయవచ్చు ఛాలెంజ్ చేస్తూ ఇటువంటి ప్రకటన అది. వేద విజ్ఞానం పట్ల భారతీయ ఋషుల పట్ల వారికి ఉన్నటువంటి అచంచల విశ్వాసం అది. మరి ఇతర దేశస్తులు మన దేశస్తుల మీద ఛాలెంజ్ చేశారంటే చూడండి ఎంత అద్భుతమైన విషయము. అప్పటి పేపర్లలో కూడా ప్రకటించారంట అది. ఎంత నమ్మకం లేకపోతే భారతీయ ఋషుల మీద ఇతర దేశస్తులు ఛాలెంజ్ చేస్తారు. అది ఒక ఊళ్ళో కాదు, ఒక దేశంలో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఎంత వరల్డ్ వైజ్ గా చేశారంటే మరి ఎంత గొప్పతనం ఉంది, మరి ఎంత బాగా శ్రద్ధతో వాళ్ళు నమ్మారు భారతీయ గురువుల్ని చూడండి. అటువంటి అత్యున్నత స్థానంలో ఉంటున్నటువంటి ఋషులు మనకు అందించినట్టు అత్యంత శక్తివంతమైన మంత్రమే గాయత్రి మహామంత్రం. అట్లాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి గురువులు అందించినటువంటి అందించిందే ఈ గాయత్రి మంత్రం కూడా అని చెప్తున్నారు. అట్టి గాయత్రి మంత్రం గురించి అనేక గ్రంథాలలో, పురాణాల్లో, స్మృతుల్లో కాంతులు వెదజల్లే వేల కొద్ది అనేక శ్లోకాలున్నాయని తెలియజేస్తూ శ్రీరామకృష్ణ పరమహంస ఇలా పేర్కొన్నారు. ప్రజలారా, నేను ముఖ్యంగా చెప్పుదేమనగా దీర్ఘకాల సాధనల అవసరం లేదు. చిన్నదైన గాయత్రి సాధన చేసి చూడండి, మీకు అనేక రిధులు సిద్ధులు చేకూరట నిశ్చయము. మంత్రము చిన్నదే కానీ దాని శక్తి అమోఘమైంది అని చెప్పారంట. మంత్రం చిన్నదే కానీ ఎంతో అద్భుతము, ఫలితాలు చాలా బాగా వస్తాయి అని చెప్పారంట ఆయన. ఇదే విషయంపై రవీంద్రనాథ్ ఠాగూర్ గాయత్రి మంత్రాన్ని ఒక్క శ్వాసలోనే ఉచ్చరించవచ్చు, అంత సరళమైంది, చిన్నది కూడా, భారత వర్షమును మేల్కొలిపిన మంత్రం ఇది. అట్టి పవిత్ర మంత్రమైన గాయత్రి మంత్రము అభ్యసించట్లో తార్కిక ఊహ ఆపోహలను మతభేదాలను ఏ విధంగా అవకాశం లేదు అని తెలిపారు. ఎలాంటి ఆలోచనలు అక్కర్లా, ఎలాంటి సందేహాలు అక్కర్లా ఈ మంత్రాన్ని ఉపయోగించాలంటే. ఇది చాలా గొప్పది, ఇది ఇంత అద్భుతమైనది, అందరము కూడా ఉపయోగించుకుందాము, అందరము కూడా దాని యొక్క ఫలితాన్ని పొందుదాము. ఈ గాయత్రి మంత్రము ఎంతో గొప్పది. దీర్ఘ సాధనలు, పెద్ద పెద్ద సాధనలు అక్కర్లా, ఇది చిన్నదే అవ్వచ్చు కానీ ఫలితం కూడా చాలా పెద్దది. చాలా మేము ఎన్నో సిద్ధులు మీరు పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. చాలా అమోఘమైంది అని చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. రేపు స్వాధ్యాయంలో కలుసుకుందాం. రేపేమంటారో గురువులు. మనకి ఇప్పటి వరకు సహకరించిన మరి హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా, మన చుట్టూ ఉన్న హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మరి జూమ్లో చూసే వాళ్ళకి, యూట్యూబ్లో చూసే వాళ్ళకి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాలు.